హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు ఫోన్ చేసి హైదరాబాద్ రేటు అన్ని రేట్లు అయితే అడుగుతున్నారు. నాకు కొంచెం పరిస్థితి బాగాలేకపోవడం వల్ల వీడియోలు అయితే పెట్టలేదు, కానీ ఈ రోజు నుంచి ఖచ్చితంగా వీడియోలు అయితే పెడతానండి. ఎందుకంటే రైతులకు ఎంత ఇంపార్టెంటో ఈ టైం అనేది సీజన్ స్టార్ట్ అయినందుకు నాకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కర్నూలు మార్కెట్లకి రేట్లు అయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 24/1/2024కి సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశెనగ, పుల్ల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. ఉల్లిగడ్డలు అయితే మనం లాస్ట్లో చూసుకుందాం. ఇప్పుడు వేరుశెనగ వచ్చేసి 1127 క్వింటాలు వచ్చాయి. 3637 రూపాయలు తక్కువగా వెళ్తే 7571 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. పూల విత్తనాలు అంటే సన్ఫ్లవర్ వచ్చేసి 19 క్వింటాలు వచ్చాయి. 4470 రూపాయలు తక్కువగా వెళ్తే 4551 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 77 క్వింటాలు వచ్చాయి. 3823 రూపాయలు తక్కువగా వెళ్తే 5339 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి 527 క్వింటాలు వచ్చాయి. 600 రూపాయలు తక్కువగా వెళ్తే 26,066 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. మొక్కజొన్నలు వచ్చేసి 61 క్వింటం వచ్చాయి. 1890 రూపాయలు రేట్ తక్కువగా వెళ్తే 2189 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కందులు వచ్చేసి 3907 క్వింటాలు వచ్చాయి. 500 రూపాయలు తక్కువగా వెళ్తే 9796 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. శనగలు వచ్చేసి 168 క్వింటాలు వచ్చాయి. 3010 రూపాయలు తక్కువగా వెళ్తే 5721 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఎండుమిర్చి వచ్చేసి 829 క్వింటాలు వచ్చాయి. 1600 రూపాయలు తక్కువగా వెళ్తే 19,590 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కొర్రలు వచ్చేసి 4 క్వింటాలు వచ్చాయి. 3020 రూపాయలు రేట్ తక్కువగా వెళ్తే 5,470 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. మినుములు వచ్చేసి 30 క్వింటాలు వచ్చాయి. 8,001 రూపాయలు రేట్ తక్కువగా వెళ్తే 8,751 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. ఇప్పుడు ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 3,524 క్వింటాలు వచ్చాయి. 290 రూపాయలు రేట్ తక్కువగా వెళ్తే 780 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే 1,431 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్తుంది. చాలామంది మనం అడిగే క్వశ్చన్స్ ఏంటంటే అన్న రేట్ పెరుగుతుంది అనే అవకాశం ఎక్కువగా అడుగుతున్నారు. అంటే ఇప్పుడు రేట్ పెరగడానికి అవకాశం అంటే ఏదైనా గవర్నమెంట్ కానీ ఏదైనా ఇన్వాల్వ్ చేసుకుంటే తప్ప పెరిగే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. ఎందుకని నేను అంత అంత అలా ఆ విధంగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చే ఈ నెల రోజులు ఎక్కువ సరుకు పెరిగే టైం అండి. ఎక్కువగా పెరుగుతూనే ఉంటుంది. అనుకోకుండా ఏదైనా గవర్నమెంట్ కానీ న్యూస్ కానీ ఎక్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గిస్తున్నామని న్యూస్ వచ్చిందంటే మాత్రం పెరుగుతుంది. కానీ ఇప్పుడు క్యాజువల్గా రేట్ పెరగాలంటే చాలా కష్టం. ఎందుకంటే సరుకు ఎక్కువ వచ్చే టైం రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.